మనుషులు ఈ రోజు అంత దేవుడి పిల్ల ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటారు, ఒకటి జ్ఞాపకం చేసుకోరు. అంటే మీరు మంచివాళ్ళమ్మా, మీరు మంచోళ్ళు. చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. కొంతమంది ఎట్ అయిపోయినారంటే ప్రార్థన కానీ జ్ఞాపకము చేసుకోరు. దేవుడు మాత్రం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్బా దేవుడుగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అదేంది ఇంకా ఆయన దేవుడిని కదా జ్ఞాపకం అంతో నీ జ్ఞాపకం ఎంత మాత్రం పనిచేస్తుంది అని చెప్పి ఆయన ఏం చేస్తారు, పరీక్షిస్తారు. అందుకని దేవుడు వెళ్ళారా, దేవుడు నిన్ను ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే నీ కుటుంబంని కానీ, నీ వ్యాపారాన్ని కానీ, నీ చేత పనిని కానీ, నీ రక్త సంబంధాలు ఎవరినైనా వాళ్ళలోనే జ్ఞాపకం చేసుకోవాలన్నా మొదటి ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ వారం చదువుకున్నాం, అబ్రహాం ఎవరికి జ్ఞాపకం చేసుకున్నారు? ఎవరిని? వాళ్ళు తొమ్మని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? లోతుని. అబ్రహాం తొమ్మని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని నీ జ్ఞాపకం వల్ల ఎదురు వాళ్ళు జ్ఞాపకం రావాలి. దేవుడు వాళ్ళ అన్నులైనా ఇంకా రక్షణ లేని వాళ్ళు కానీ నీ వలన దేవుడు జ్ఞాపకం ఉంచి వాళ్ళని రక్షణ మార్గాలకి నడిపించునుగాక. ఆమేన్.